ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ స్కిల్ నేర్చుకుంటే జాబ్ తొందరగా వస్తుంది. సో, మర్న్ స్టాక్ స్కిల్ నేర్చుకుంటే జాబ్ తొందరగా వస్తుంది. అది బీటెక్ వాళ్ళకైనా కావచ్చు, ఎంసీఏ వాళ్ళకైనా కావచ్చు, డిగ్రీ చేసిన వాళ్ళకైనా కావచ్చు. మర్న్ స్టాక్ అనేది ఒక ఫుల్ స్టాక్ కోర్స్ అనమాట. సో, నేను ఆల్రెడీ మీకు నిన్న ఫుల్ స్టాక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫుల్ స్టాక్ తెలుసుకోవాలంటే నా ఛానల్‌లోకెళ్ళి షార్ట్స్‌లో విజిట్ చేయండి ఉంటుంది. సో, కమింగ్ టు అవర్ టాపిక్, మర్న్ స్టాక్‌లో ఎం అంటే మాంగోడీబీ, ఈ అంటే ఎక్స్‌ప్రెస్ జేఎస్, ఆర్ అంటే రియాక్ట్ జేఎస్, ఎన్ అంటే నోడ్ జేఎస్. సో, రియాక్ట్ జేఎస్ ఒక్కటే ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ చేస్తారు అనుకోవడం తప్పు. సో, రియాక్ట్ జేఎస్‌తో పాటు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, దాని తర్వాత జావాస్క్రిప్ట్ యొక్క లైబ్రరీ అయిన రియాక్ట్ జేఎస్‌ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ మాంగోడీబీ అనేది ఒక డేటాబేస్. ఇట్స్ ఎ నోఎస్‌క్యూఎల్ డేటాబేస్ అనమాట. డేటా అనేది స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో ఉండదు. అంటే టేబుల్స్ లాగా ఉండదు. కమింగ్ టు నోడ్ జేఎస్, ఇట్స్ ఎ రన్ టైమ్ సర్వర్ అనమాట. సో, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ జావాస్క్రిప్ట్‌లో రాసుకుంటాము నోడ్ జేఎస్ హెల్ప్ తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనేది ఒక వెబ్ అప్లికేషన్ ఫర్ నోడ్ జేఎస్. సో, ఇది నేర్చుకుంటే జాబ్ ఖచ్చితంగా వస్తుంది గైస్. ఎందుకంటే స్టార్టప్ కంపెనీస్ ఈ స్కిల్స్‌కి చాలా పే చేస్తున్నాయి. ఫుల్ స్టాక్ స్కిల్స్‌కి చాలా పే చేస్తున్నాయి. అండ్ మర్న్ స్టాక్ ఈస్ వన్ సచ్ స్కిల్. మర్న్ లాగానే ఇంకా బీన్ స్టాక్ అని చాలా స్టాక్స్ ఉన్నాయి. డాట్ నెట్ ఫుల్ స్టాక్ అని, ఇవన్నీ నేర్చుకుంటే జాబ్ ఖచ్చితంగా తొందరగా వస్తుంది గైస్. ఫ్రెషర్స్‌కి ఒక బెస్ట్ స్కిల్ ఏదైనా ఉంది అంటే అది మర్న్ స్టాక్, మీన్ స్టాక్ అండ్ డాట్ నెట్ ఫుల్ స్టాక్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.